నర్మదా, ధీరజ్ ఓ కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అదే కాఫీ షాప్ లోపల వల్లి గిన్నెలు తోమడం ధీరజ్ కిటికీలో నుంచి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నర్మదా వదిన, ఒకసారి ఇలా రండి అంటూ నర్మదాని తీసుకుని వచ్చి వల్లి గిన్నెలు తోమడాన్ని చూపిస్తాడు ధీరజ్. ఇక నర్మదా వల్లిని చూసి ఒక్కసారి కంగారు పడిపోతూ ఉంటుంది. వల్లి ఏంటి ఇక్కడ ఉంది అని అనుకుంటూ ఉంటుంది. వల్లి వదిన, ఇక్కడ కాఫీ కప్పులు కడగడం ఏంటి వదిన, నాకు చాలా బాధగా ఉంది అంటూ కాఫీ షాప్ లోపలికి ధీరజ్, నర్మదా ఇద్దరు కూడా వెళ్తారు. అయితే అక్కడే భాగ్యం, ఇడ్లీలు కూడా ఉంటారు. ఇక ధీరజ్ నర్మదాని చూసి భాగ్యం, ఇడ్లీలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ అదే కాఫీ షాప్కి వస్తాడు. ఇక తనని చూసి గుర్తుపడుతుంది నర్మదా. ధీరజ్, ఒకసారి అలా చూడు అంటూ లారీ డ్రైవర్ని చూపిస్తుంది నర్మదా. ఇక ఆ డ్రైవర్ని వల్లి, ఇడ్లీ, భాగ్యం ముగ్గురు కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ధీరజ్ ఆ డ్రైవర్ని పట్టుకోవడానికి తన వెనకే పరిగెడుతూ ఉంటాడు. ఇక మరోవైపు డ్రైవర్ దొరికిపోతాడని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక నన్ను ఆ ఇంట్లోకి రానివ్వరు, యాక్సిడెంట్ చేపించింది మనమేనని ఆ డ్రైవర్ గాడు చెప్పేస్తాడు. ఇక నాకు చావే ఒకటే దిక్కు అని బోరుని ఏడుస్తూ ఉంటుంది వల్లి. ఇక లారీ డ్రైవర్ని వెంబడిస్తూ ఒక చోట పట్టుకుంటాడు ధీరజ్. అక్కడికే నర్మదా కూడా వస్తుంది. Thank you so much for watching.